హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను పండుమిర్చి టమాటా పచ్చడి పట్టాను. అది ఎలా పట్టానో చూసేయండి. మొన్న పండుమిర్చి పచ్చడి కూడా పట్టాను కదా, వీడియో పెట్టాను. గోంగూర పండుమిర్చి పెట్టింది కూడా పట్టాను. ఈ వీడియో కొంచెం లేట్గా పెడుతున్నాను, స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం. నా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరుని. నేను పండుమిర్చి శుభ్రంగా కడిగి తుడిచి ముక్కలుగా కట్ చేసి పెట్టానండి. ఒక కేజీ పండుమిర్చికి అర కేజీ 2 కేజీలు టమాటాలు తీసుకున్నాను. కేజీ పండుమిర్చికి పండుమిర్చి మొత్తం మిక్సీ పట్టేసుకుని కొద్దిగా చింతపండు టమాటాలో మగ్గించేసుకోవాలిగా. ఆ 2 మగ్గించుకున్న చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుని 2 కలిపి మిక్సీ చేసుకోవాలండి. కలిపేసుకోవాలి. 1 స్పూన్ మెంతులు కొంచెం ఫ్రై చేసుకుని మెంతి పొడి ఆడుకోవాలి. అలాగే కొంచెం 1 స్పూన్ ఆవపిండి కూడా వేస్తాను ఈ పచ్చడికి. 1 స్పూన్ మెంతిపిండి, 1 స్పూన్ ఆవపిండి వేస్తే సరిపోద్దండి. ఆవపిండి ఆల్రెడీ ఉందన్న దగ్గర చేసుకున్నది, అందుకని ఇంకా ఒట్టి మెంతులే ముందు వేయించుకుని పెట్టుకున్నాను. 2 వేసేసి బాగా కలిపేసుకుని పచ్చి వెల్లుల్లి మిక్సీ పట్టుకుని అది కూడా వేసేసుకుని పోపుకి పెట్టేసుకోవాలండి. పోపుకి మనం ఎంత పచ్చడి తీసుకుంటే అంత పచ్చడికి కొంచెం నూనె వేసుకుని, నువ్వుల నూనె అన్నా పల్లి నూనె వేసుకోవచ్చు. నేనైతే మామూలు రిఫైండ్ ఆయిల్తోనే కొద్దిగానే చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు ఉన్నదంతా జాడీకి డబ్బాకి పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. నేను ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకుని తాలింపు వేసుకోవచ్చు. ఏం లేదు, పోపు మాత్రం నేను పప్పులు వేయనండి. పోపులోని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇంగువ వేసి పోపు కొద్దిగా చల్లారిన తర్వాత పచ్చడి వేసి కలిపేసుకుని అంతే అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా పచ్చడి నేను ఒక గాజు సీసాలో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకుని మనం పచ్చడిని తాలింపు వేసుకోవడమే. పండుమిర్చి టమాటా నిల్వ పచ్చడి అండి, ఇది చాలా బాగుంటుంది.